బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. నమస్కారం, నంది కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా నంది న్యూస్ ముఖ్యాంశాలు. మున్సిపల్ కమిషనర్ను సస్పెండ్ చేయాలంటున్న వైస్ చైర్మన్ పాంశావలి. ఎఫ్సీ కోసం వాహన యజమానులు ఆటోమేటెడ్ స్టేషన్కు వెళ్లాలంటున్న రవాణా శాఖ అధికారి శివారెడ్డి. ఏపీలో ప్రాజెక్టులపై కేంద్ర నిధులు కేటాయించడం హర్షణీయమంటున్న బొజ్జా దశరథ రామిరెడ్డి. నంద్యాలలో అంతర్రాష్ట్ర దొంగల ముఠ అరెస్ట్, 50,000 నగదు బంగారు ఆభరణాలు స్వాధీనం. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఎసెన్షియల్ ఐటీ కెరియర్ పై అవగాహన సదస్సు. శనివారం నంద్యాల పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు చైర్మన్ మాబున్నీసా అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. నంద్యాల మున్సిపాలిటీలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న వివాదాస్పద స్థలం విషయంలో ఆ స్థలానికి పన్ను విధించిన నేపథ్యంలో సంబంధిత ఆర్ఓ, ఆర్ఐ, సచివాలయ అడ్మిన్లను సస్పెండ్ చేస్తూ మున్సిపల్ కమిషనర్ వెల్లడించడం జరిగింది. ఈ విషయంపై శనివారం జరిగిన నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పాంశావలి పేకెట్ ల్యాండ్స్ వేసిన క్రింది స్థాయి అధికారులను సస్పెండ్ చేయడంపై తీవ్రంగా మండిపడుతూ అందుకు ముఖ్య బాధ్యుడైన మున్సిపల్ కమిషనర్ను సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులను డిమాండ్ చేశాడు. ప్రతి అక్షరము పొల్లు పోకుండా చదివిన తర్వాతనే ఆయన సంతకం చేస్తున్న విషయము అందరికీ తెలుసు. వాళ్ళ స్టాఫ్ అడిగినా చెప్తారు. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ మీద ప్రతిదీ నేను క్లారిఫికేషన్ తీసుకుంటే డిజిటల్ సైన్ ఎవరుంది అధ్యక్ష? ఎవరు అధ్యక్ష బాధ్యులు దీనికి? డిజిటల్ సైన్ ఎవరుందో వాళ్ళు బాధ్యత వహించాలి. విచారణ బాధ్యత ఆర్ఓకు, ఆర్ఐ గారికి ఎంత ఉందో కమిషనర్ కూడా అంతే ఉంది. దీంట్లో డిజిటల్ సైన్ చేసిన వ్యక్తి మొదటి ముద్దాయి. ఈయనను ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. ఈయన మీద విచారణ చేయాలి. తగిన బాధ్యతగా వీళ్ళను ఇంకా సీరియస్ అయిన పనిష్మెంట్ తీసుకోవాలని నేను కోరుకుంటాను అధ్యక్ష. మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పొందుపరిచిన 7వ అంశంలో తెలిపిన విధంగా పన్ను రద్దు చేస్తూ కౌన్సిల్ ఆమోదం తెలియజేసింది. అలాగే ఇటీవల మున్సిపాలిటీకి సంబంధించి గేట్ల వసూలు, కొన్ని షాపింగ్ కాంప్లెక్స్ల వేలంపాటను రద్దు చేస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కౌన్సిలర్లు వారికి సంబంధించిన వాటిలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. విషయం ఏంటంటే ఒక రోడ్డు మీకు చూపించాను, కౌన్సిలర్ చూపించాను. ఒక 2 టిప్పులు డస్ట్ తొలడానికి ఆఫీసర్లు ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష? అసలు మీరంటే ఆఫీసులకు లెక్కచారం ఉందా లేదా? సెక్షనెట్లకు అర్థం కాదు అధ్యక్ష. మీ ఆధ్వర్యంలో ఏమన్నా జరుగుతా ఉందా? ఇది మేము మీ దగ్గరికి వచ్చి సెక్షనెట్లు ఎవరన్నా ఆలోచించి పలాన్ చేస్తామని చెప్తా ఉన్నారా? అసలు మీరంటే సెక్షనెట్లకు లెక్కచారం లేదనిపిస్తుంది అధ్యక్ష. మాకు తెలిసి రెంట్ ఎక్కువ వస్తుంది అని అట్లా అన్ని మనం బాడీగా ఎన్నిక తీసుకొని రేట్లు పెంచుతా పోతుంటే అన్ని ఎన్నికిస్తుంటే మనకు కూడా మున్సిపాలిటీ కూడా మనకు కూడా తక్కువ అవుతుంది కదా అధ్యక్ష. దాని గురించి చెప్తామన్నారు. కమిషనర్ మళ్ళీ దాంట్లో సంతకాలు పెట్టినారంట ఎక్కువ పెంచాలో బాడీలని. అట్లా పెంచితే ఎట్లా కదా అధ్యక్ష? ముందు కమిషనర్ గారు చెప్పమని అడుగుతున్నా అధ్యక్ష. సంవత్సరం నుంచి మా ఏదో తాజ్మహల్ సంవత్సరం పూర్తిగా అధ్యక్ష. అది టాయిలెట్లు తాజ్మహల్ కానీ ఒక సంవత్సరం నుంచి కడతా ఉన్నది. అది ఇంతవరకు పూర్తి కాలేదు. అది ఇప్పటికైనా అవుతుందా కాదు అధ్యక్ష. అది కాలం కొట్టినారు. ఇప్పుడు వర్షాకాలం మధ్యాహ్నాలు ఏడుసు బయట పడి భయపడుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, 7వ నెంబర్ సబ్జెక్ట్లో అంశాలు గారు చెప్పిన దాంట్లో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. అంతే అధ్యక్ష, ఒక పని వేసేటప్పుడు వేళల్లో అట్లాంటి చిన్న చిన్న విషయాలే మనం క్లియర్గా మీరు చూసి మేము చిన్న చిన్న అడిగితే దాన్ని క్లియర్గా పరిశీలించేటప్పుడు కొన్ని కోట్ల విలువ చేసే ఆస్తిని మీరు ఏమీ చూడకుండా అది ఎవరిది ఏమి అది కోట్ల ఉందా లేదా అని ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా మీరు పన్నేసిన తర్వాత దాని గురించి మీరు మరి చెప్పిన తర్వాత దానికి బాధ్యత చిన్న స్థాయి ఉద్యోగులను ఈరోజు సస్పెండ్ చేసి మీకు నామగా ఉంటే అయిపోదు కదా అధ్యక్ష. ఇట్లా చేయడం వల్ల పేపర్లో ఎక్కడం వల్ల ఈరోజు మున్సిపాలిటీకి చెడ్డ పేరు, కౌన్సిల్కి చెడ్డ పేరు. నంద్యాల మున్సిపాలిటీకి దాదాపు 125 ఏళ్ల చరిత్ర ఉంది అధ్యక్ష.
గత కొన్ని సంవత్సరాల నుంచి వేరే ఏ రూమర్స్ రావడం లేదు. అవినీతి 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 అంతే, వేరే ఏం లేదు. నంద్యాల మున్సిపాలిటీలో డబ్బులు ఇస్తే ఏమైనా చెప్పించుకోవచ్చు అని ప్రజలు బహిరంగంగానే చెప్తున్నారు అధ్యక్ష. మరి ఇంత దారుణంగా చేసుకుంటున్న పోతారు. మరి ఎందుకు అసలు కోర్టులో ఉన్న దానికి పన్నెల విఎంపీ ఎలా వేస్తారు అధ్యక్ష? ఎవరికి అధికారం ఉంది దానికి? ఏనికి కోర్టు పరిధిలో ఉన్న దానికి ఎవరికన్నా ఏనికి ఉందా? వీళ్ళు వేసిన దానికి 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్న పెద్ద ఎన్ఎం ఫరూక్ గారికి ఎంత చెడ్డ పేరు వచ్చింది. ఈరోజు ఆయన స్థలాలే కొన్ని ఈ రోజుకు 100 కోట్లు అవుతాయి. ఇప్పుడు లెక్కేస్తే అన్ని 100 కోట్ల స్థలాలు ఆయన ప్రజల అభివృద్ధి కొరకు, రోడ్ల కొరకు, కొన్ని దాంట్ల కొరకు ఇచ్చినారు. అవి పోయిగా ఈరోజు 24 సెంట్ల 49 పాయింట్ ఏదో అది దాన్ని కబ్జా చేస్తూ ఉన్నారని చెప్పి వీళ్ళు చేసిన దానికి ఆయనకు చెడ్డ పేరు తెచ్చే విధంగా ఈరోజు కొంత మీడియా వరకు జరుగుతూ ఉంది. ఎంతవరకు సబబు? అసలు ఏం జరుగుతుంది అనేది కూడా అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది పెద్దది కాబట్టి బయటకు వచ్చింది అధ్యక్ష. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం వాహన యజమానులు ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్కు వెళ్లాలని జిల్లా రవాణా శాఖ అధికారి శివారెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లాలో ఉన్న ట్రాన్స్పోర్ట్ వాహనాల యజమానులకు మరియు వివిధ రకాల వాహనముల అసోసియేషన్లకు తెలియజేయడమేమనగా సెప్టెంబర్ 1వ తారీఖు నుండి నంద్యాల జిల్లాలో ఉన్న ట్రాన్స్పోర్ట్ వాహనాలు ఫిట్నెస్ సర్టిఫికేట్ రెన్యువల్ కొరకు నంద్యాలలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్కు వెళ్లవలసిందిగా కోరడమైనదని భారత ప్రభుత్వం సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989లోని రూల్ నెంబర్ 175 ప్రకారం నోటిఫికేషన్ జారీ చేసింది. భారీ గూడ్స్ వాహనాలు, భారీ ప్యాసింజర్ మోటార్ వాహనాలు, మీడియం గూడ్స్ వాహనాలు, మీడియం ప్యాసింజర్ మోటార్ వాహనాలు మరియు తేలికపాటి మోటార్ వాహనాల ఫిట్నెస్ తప్పనిసరిగా ఆటోమేటెడ్ టెస్టింగ్ ద్వారా మాత్రమే జరగాలని ఆదేశించింది. మోటార్ వాహన చట్టంలోని సెక్షన్ 52(2) ప్రకారం ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ యొక్క కార్యకలాపాలను ప్రారంభించడం కోసం ఎం శివశంకర్ ఎంటర్ప్రైజెస్ సర్వే నెంబర్ 312/4, 314/1A, 314/2 చాబోలు గ్రామం, నంద్యాల మండలం, నంద్యాల జిల్లా 518502 CMV నియమం 1989 ప్రకారం ఫిట్నెస్ సర్టిఫికేట్ల జారీ లేదా పునరుద్ధరణ బాధ్యతల పైన తెలుపబడిన వారికి అప్పగించడం జరిగిందని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రవాణా శాఖ కమిషనర్ వారి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లాలోని రవాణా వాహన యజమానులందరూ మీ వాహనం యొక్క FC రెన్యువల్ కొరకు సెప్టెంబర్ 1వ తారీఖు నుండి పైన తెలిపిన ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లో మాత్రమే పొందవలసి ఉంటుందని జీవి శివారెడ్డి తెలిపారు. నమస్కారం అండి. నంద్యాల జిల్లాలో ఉన్న వాహనదారులకందరికీ విజ్ఞప్తి చేయడమేమనగా మన రవాణా వాహనాలన్నీ ఫిట్నెస్ సర్టిఫికెట్ కొరకు ఇప్పటి వరకు నంద్యాల, ఆత్మకూరు, డోను మోటారు వాహనాల తనిఖీ అధికారి ఆఫీసుల దగ్గర ఫిట్నెస్ సర్టిఫికెట్ రెన్యువల్ చేయించుకునేవాళ్ళు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వము మనకు నంద్యాల జిల్లాలో శివశంకర్ ఎంటర్ప్రైజెస్ అనే వారికి ఈ ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ లైసెన్స్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఈ టెస్టింగ్ స్టేషన్ రేపు వచ్చే 1వ తారీఖు నుంచి వినియోగంలోకి వస్తుంది. కావున వాహనదారులందరూ హెవీ వెహికల్స్ కానీ, మీడియం వెహికల్స్ కానీ, లైట్ వెహికల్స్ కానీ అన్ని ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ FC రెన్యువల్కి చాబోలు దగ్గర ఈ శివశంకర్ ఎంటర్ప్రైజెస్ అనే ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ దగ్గరికి మాత్రమే వెళ్ళి మీ ఫిట్నెస్ సర్టిఫికెట్లు రెన్యువల్ చేయించుకోవాలి. దీనికి సంబంధించిన ఫీజు కూడా ఆన్లైన్లో చెల్లించి వాహన్ వెబ్సైట్లో మీకు ఫిట్నెస్ సర్టిఫికెట్ రెన్యువల్కి ఫీజు వస్తుంది పరివాహన్ యాప్లో. అందులో మీరు ఫిట్నెస్కి సంబంధించిన ఫీజులు చెల్లించి వాహనాలన్నింటినీ జిల్లా వ్యాప్తంగా అన్ని వాహనాలు చాబోలు దగ్గర ఉన్న టెస్టింగ్ స్టేషన్లో మాత్రమే చేయించుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా వాహనదారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు కేంద్రం నుండి నిధులు కేటాయించడం హర్షణీయమని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథరామరెడ్డి తెలిపారు. ఏపీ రాష్ట్ర ఖజానాపై ఆర్థిక భారం పడకుండా అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నిధుల కేటాయింపులు సాధించడంపై క్రియాశీలకంగా వ్యవహరించిన సీఎం చంద్రబాబు నాయుడికి రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథరామరెడ్డి అభినందనలు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుండి అమరావతి అభివృద్ధికి, పోలవరం ప్రాజెక్టుకు నిధులను సాధించడంలో విజయం సాధించినందుకు
వారిని అభినందిస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ గారు ఈ విషయాన్ని నిన్న పత్రికలకు చెబుతూ అమరావతికి తీసుకొచ్చే నిధులు ఒక ప్రత్యేక ప్యాకేజీ కింద తీసుకొస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం మీద ఎలాంటి భారం పడదు అని చెప్పడం, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెడుతూ తిరిగి రీయింబర్స్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం ఎదురు చూసే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు అడ్వాన్స్గా 6,000 కోట్లు ఈ సంవత్సరానికి తెచ్చుకుంటున్నాం, వచ్చే సంవత్సరానికి కూడా ఆ నిధులు వస్తాయని చెప్పడం చాలా హర్షణీయ అంశం. అంటే ఈ కారణాల వల్ల కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వం నెత్తినెత్తుకోవడం వల్ల నిధులన్నీ కూడా పోలవరం ఖర్చు పెట్టడంతో వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కూడా కొంత కుంటుపడిందన్న భావన రాయలసీమ సమాజంలో విస్తృతంగా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాటిని కూడా దూరం చేయడం కోసం కేంద్రం నిధులు తీసుకురావడాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. శనివారం నంద్యాల పట్టణంలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ యుగంధర్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ యుగంధర్ బాబు మాట్లాడుతూ 2023 సంవత్సరం మే మరియు జూలై నెలల్లో నంద్యాల టౌన్ హౌసింగ్ బోర్డు కాలనీ మరియు సలీం నగర్ వీధులలోని ఇండ్ల యందు జరిగిన దొంగతనంల గురించి నంద్యాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ నందు క్రైమ్ నెంబర్ 100/2023 457-380 ఐపీసీ మరియు 138/2023 457-380 ఐపీసీ కేసులు నమోదు చేయడమైందని, పై 2 కేసులలో 3 ముద్దాయిలైన పండిట్ ఉత్కర్ష్, పసుపులేటి మహేంద్ర, కందుకూరి హేమంత్ కృష్ణలను ఇదివరకే అరెస్టు చేసి రిమాండ్కు పంపడమైందని, కానీ 4వ ముద్దాయి అయిన పోలుగారి వినయ్ కుమార్ అలియాస్ వినయ్ అలియాస్ మోటీ అతను అప్పటి నుండి తప్పించుకొని తిరుగుతున్నాడని నంద్యాల డీఎస్పీ ఎన్ యుగంధర్ బాబు ఉత్తర్వుల మేరకు సదర్ ముద్దాయిల గురించి సమాచారం సేకరించి నంద్యాల సిసిఎస్ సిఐ పి సురేష్ కుమార్ మరియు నంద్యాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ ఎస్కే ఇస్మాయిల్ సిబ్బందితో పాటు ఆగస్టు 31వ తారీఖు అనగా శనివారం ఉదయం 11 గంటలకు నంద్యాల టౌన్లోని సాయిబాబా నగర్ ఆర్చ్ వద్ద సదర్ A4 ముద్దాయి అయిన పోలుగారి వినయ్ కుమార్ అలియాస్ వినయ్, వయస్సు 20 సంవత్సరాలు, తండ్రి పేరు సత్యబాబు, ఇంటి నెంబర్ 28/1052 124 దేవనగర్ నందు నంద్యాల టౌన్ నందు అతన్ని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి బంగారు వస్తువులనగా 2 గ్రాముల బరువు గల 2 బంగారు కాయిన్స్, 5 గ్రాముల బరువు గల 1 జత చిన్నపిల్లల బంగారు కమ్మలు, 5 గ్రాముల బరువు గల 3 బంగారు చిన్న ఉంగరాలు, మొత్తం 12 గ్రాములు పంచనామా ద్వారా స్వాధీనపరచుకోవడమైందని, కాబట్టి అరెస్ట్ కాబడిన ముద్దాయిని రిమాండ్ నిమిత్తం పంపుతున్నామని తెలియజేశారు. గతంలో నంద్యాల 2 టౌన్లో 100/2023 138/2023 కేసుల్లో అంటే నైట్ హెచ్బి కేసుల్లో నేరం జరిగింది. దాంట్లో సుమారు 9.2 గ్రామ్స్ గోల్డ్ తర్వాత క్యాష్ దొంగతనం చేయడం జరిగిందండి. దాంట్లో భాగంగా 2023 నుంచి అబ్స్కాండ్లో ఉన్న ముద్దాయి పోలుగారి వినయ్ కుమార్ అలియాస్ వినయ్ అలియాస్ మోటీ నంద్యాల దేవనగర్ చెందిన ఈ అబ్బాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముద్దాయిని గతంలో ఈ కేసులో సంబంధించిన పండిట్ ఉత్కర్ష్, పసుపులేటి మహేంద్ర, కందుకూరి హేమంత్లను కూడా గతంలో అరెస్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ ముద్దాయి అబ్స్కాండింగ్ లో ఉన్నాడు, పరారీలో. గతంలో అరెస్ట్ చేసిన 4 ముద్దాయిల దగ్గర నుంచి సుమారు 8 తులాల బంగారు రికవరీ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ముద్దాయి దగ్గర నుంచి రిమైనింగ్ 12 గ్రాముల బంగారు కూడా రికవరీ చేయడం జరిగిందండి. ఈ ముద్దాయిని ఈరోజు రిమాండ్ పంపించడం జరుగుతుంది. వీళ్ళు కూడా క్రైమ్ హిస్టరీ ఉందండి. వీళ్ళు కూడా వివిధ దొంగతనాల కేసుల్లో ముద్దాయిలుగా ఉంటున్నారు. వీళ్ళందరి మీద షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. అదే రకంగా వీళ్ళు ఒకటే సంవత్సరంలో చేసిన నేరాలన్నీ పరిశీలించి వీళ్ళ మీద కూడా పీడీ యాక్ట్ పెట్టి రిమాండ్ పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణంలోని శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో శనివారం ఎసెన్షియల్ ఐటీ కెరియర్ పై అవగాహన సదస్సును నిర్వహించారు. స్థానిక శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఈ నెల 31వ తారీఖు అనగా శనివారం కంప్యూటర్ సైన్స్ విభాగం నందు ఎసెన్షియల్ ఐటీ కెరియర్ పాత్వేస్ అండ్ ఎమర్జింగ్ టెక్ అనే సెమినార్ను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంకు కళాశాల అధ్యక్షుడు డాక్టర్ జి రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించగా సీనియర్ టెక్నాలజీ ప్రాజెక్ట్ మేనేజర్ ఎం ఆనందకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ బివి సుబ్బయ్య మరియు కళాశాల మేనేజర్ ప్రగతి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ జి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక యుగంలో కంప్యూటర్ విభాగం నందు ఎన్నో మార్పులు జరుగుతున్నాయని, అందుకు అనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, అందుకు దోహదపడేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు.
సాఫ్ట్వేర్ పరిశ్రమలో కానీ మరి ఏ ఇతర పరిశ్రమలోనైనా నిరంతరం అభ్యాసం అవసరమని మరియు అభివృద్ధి చెందుతున్న ట్రెండ్లతో తాజాగా ఉండడం మరియు కొత్త సాధనాలు మరియు కొత్త కంప్యూటర్ భాషలు అభివృద్ధి చెందుతున్నప్పుడు వాటిపై పట్టు సాధించవలసిన ఆవశ్యకతను వివరించారు. సీనియర్ టెక్నాలజీ ప్రాజెక్ట్ మేనేజర్ ఎం ఆనందకృష్ణ మాట్లాడుతూ బిజినెస్లో ఏ విధంగా రాణించాలి, అదేవిధంగా అది ఆన్లైన్ బిజినెస్సా లేదా మరి ఏ ఇతర వ్యాపారమైనా దానిలోని వ్యాపార విధానం మాత్రమే మారునని, వ్యాపారి యొక్క ఆలోచన అంతా కూడా ఏ విధంగా వ్యాపారం అభివృద్ధి చేయాలని మాత్రమే ఉంటుందని, అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న లేదా వస్తున్న వ్యాపార అభివృద్ధి సాంకేతికత ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే ఉపయోగించుకొని వృద్ధి చెందుతున్నారని, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్లో బలమైన పునాది కీలకమని, ఆల్గారిథంలు, డేటా స్ట్రక్చర్లు మరియు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లను అర్థం చేసుకోవడం విజయవంతమైన సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కెరీర్ను నిర్మించే పునాది ఏర్పరుస్తుందని తెలియజేశారు. ప్రోడక్ట్ ఏదైనా చెప్పాలంటే కూడా ఒక మార్కెటింగ్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ హెల్త్ కేర్ కంపెనీ విల్ గో టు డాక్టర్, ఈ ఓపెన్ హిస్ ఐప్యాడ్ అండ్ షో దట్. కోవిడ్ వచ్చిపోయింది కాబట్టి చాలా మంది ఐటీ ప్రొఫెషనల్స్ స్టార్టెడ్ వర్కింగ్ ఫ్రమ్ home. It's changed, completely changed the way IT employees as well as other employees started working. It's a business change. And the last one is sustainability. Sustainability is not like a specific. We have facing the sustainability issues. I'll not cover much more on that one. A simple example is ఎండాకాలంలో వానలు పడుతున్నాయి, వానాకాలంలో ఎండలు ఉంటున్నాయి, చలికాలంలో కూడా 40 degrees టెంపరేచర్ ఉంటుంది. కారణం వాతావరణ సమతుల్యత లేదు. సస్టైనబిలిటీ మీన్స్ సమానంగా సమతుల్యత లేదు. ఇది టెక్నాలజీ ప్రాబ్లం కాదు, ప్రపంచం అందరికీ ఉంది. బిజినెస్ రిలేటెడ్ అన్ని బిజినెస్ దీన్ని ఫేస్ చేస్తున్నాయి. ఐ ట్రై టు టచ్ అప్ సంథింగ్ సిస్టమ్. దీస్ ఆర్ ద 5 key changes హ్యాపెనింగ్. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఎవరు దీన్ని హెల్ప్ చేయగలరు ఈ 5 changes కంటే? ఓన్లీ టెక్నాలజీ. నంది న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మున్సిపల్ కమిషనర్ను సస్పెండ్ చేయాలంటున్న వైస్ చైర్మన్ పాంశావలి. ఎఫ్సి కోసం వాహన యజమానులు ఆటోమేటెడ్ స్టేషన్కు వెళ్లాలంటున్న రవాణా శాఖ అధికారి శివారెడ్డి. ఏపీలో ప్రాజెక్టులపై కేంద్ర నిధులు కేటాయించడం హర్షణీయమంటున్న బొజ్జా దశరథ రామిరెడ్డి. నంద్యాలలో అంతర్రాష్ట్ర దొంగల ముఠ అరెస్ట్, 50,000 నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఎసెన్షియల్ ఐటీ కెరియర్ పై అవగాహన సదస్సు. నంది న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.